60 మంది మావోయిస్టుల కోసం, 2 కేంద్ర కమిటీ సభ్యుల కోసం 15,000 మంది బృందాలు లక్ష్యంగా మావోయిస్టులను లక్ష్యంగా అడవులలో కుంబింగ్ ను చేస్తున్నారు. మరి ఆ 60 మంది మావోయిస్టులు ఎవరు? 2 కేంద్ర కమిటీ సభ్యులు ఎవరు? ఈ 15,000 మంది బృందాలు, 15,000 మంది పోలీసు బృందాలు ఏ అడవులలో కుంబింగ్ చేస్తున్నారు? ఈ అంశాన్ని మీ ముందు తీసుకొస్తుంది జనం టీవీ. మావోయిస్టు పార్టీకి సంబంధించి కేంద్రం విధించినటువంటి డెడ్ లైన్ ఆపరేషన్ కగారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 31, 2026 కల్లా ఈ మావోయిస్టులను భారతదేశంలో అంతమొందించాలి, లొంగిపోనివ్వాలి, మావోయిస్టు రహిత భారతదేశంగా ఉండాలి అని ఒక డెడ్ లైన్ విధించిండు. అదే మార్చి 31, 2026. ఇక కేవలం ఈ డెడ్ లైన్కు 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 4 రోజులలో 60 మంది మావోయిస్టులు ఉన్నారు అనేటువంటిది అధికారికంగా లెక్కలు చెప్తున్నారు. 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. మరి అధికారికంగా వాళ్ళ లెక్కలు చెప్తే అనధికారికంగా 200, 300 మంది మావోయిస్టులు ఇంకా మిగిలే ఉన్నారు అనేటువంటిది అనధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. మరి ఈ మిగిలిన మావోయిస్టులు 200-300 మంది మావోయిస్టులు కావచ్చు, 2 కేంద్ర నాయకులు ఇంకా లొంగిపోలేదు ఉన్నారు. మరి ఆ 2 కేంద్ర నాయకులు ఈ 4 రోజులలో లొంగిపోబోతున్నారా? 200-300 మంది ఆ ప్రభుత్వాలు చెప్తున్నాయి 60 మంది. మరి ఆ 60 మంది కావచ్చు లొంగిపోతారా, లేదా కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు సవాల్ విసిరబోతున్నారా? ఈ విషయాల్ని మీ ముందు తీసుకొస్తున్నాం. మావోయిస్టు కేంద్ర కమిటీలో మిగిలింది 2 మాత్రమే. ఒకవైపు దేవుజీ కేంద్ర కమిటీ కార్యదర్శి అనేటువంటిది అప్రకటిత కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఆయనతో పాటు సంగ్రామ్, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి వీళ్ళు లొంగిపోయారు. ఇంకొక వైపు మల్లోదుల వేణుగోపాల్, అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వాళ్ళు కూడా లొంగిపోయినరు. కేంద్ర కమిటీలో మిగిలింది కేవలం 2. మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అట్లాగే ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన మెసిన్ బెస్రా అలియాస్ సునీల్. ఈ 2 కేంద్ర కమిటీలో ఇప్పుడు కేంద్ర నాయకులుగా, మావోయిస్ట్ నాయకులుగా మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. ఎన్కౌంటర్లో చాలా మంది చనిపోయారు. హిడ్మా లాంటి నేతలు చనిపోయారు. చలపతి లాంటి నేతలు, పటేల్ సుధాకర్ రెడ్డి అలాంటి నేతలు కూడా చనిపోయారు. ఉద్యమంలో అనారోగ్య కారణాల వల్ల రామకృష్ణ లాంటి నాయకులు కూడా చనిపోయారు. ఇట్లా అనేక రకాల మంది, కొంతమంది లొంగిపోయారు, అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు, ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇట్లా కేంద్ర కమిటీలో 20-24 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉంటే కేవలం 2 మాత్రమే మిగిలిరు. దాంట్లో గణపతి ఒకడు. ఏజ్ మీద పడ్డది, భారతదేశంలో లేడు, నేపాల్కు శ్రీలంకకు పోయి ఉంటాడు అని చెప్పేసి మనకు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. పోలీసు నిఘా వర్గాలు కావచ్చు, పోలీసు వర్గాలు కావచ్చు చెప్తున్న మాట గణపతి అంటే ఆయన భారతదేశంలో లేడు అనేటువంటిది. మరి మిగిలింది ఒకడు. ఎవరు? ఆయన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ మిసిన్ బెస్రా అలియాస్ సునీల్. ఈయన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సరండ అడవుల్లో ఉన్నాడు అనేటువంటి సమాచారంతో 15,000 బలగాలు ఆ సరండ అడవుల మీదికి కుంబింగ్కు వెళ్తున్నాయి ఈ మిసిన్ బెస్రాను ఎన్కౌంటర్ చేయడం కోసం. ఆయన భయపడకుండా ఆయన ఇంకా మావోయిస్టుల్లోనే కొనసాగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతాడా, లేదా లొంగిపోతాడా, ఎన్కౌంటర్లో మృతి చెందుతాడా అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్నది. మరి గణపతి కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయనేటువంటిది నడుస్తూ ఉంది. కొన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి టచ్లోకి వచ్చిండు, ఆయన కొన్ని డిమాండ్స్ పెట్టిండు. ఆ డిమాండ్స్కు ఓకే అయితే ఆయన లొంగిపోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మిసిన్ బెస్రాను లక్ష్యంగా, మిసిన్ బెస్రా ఒక్కడే ప్రత్యక్షంగా ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్నాడు. ఆయనను ఎన్కౌంటర్ చేసినా లేదా ఆయన లొంగిపోయినా మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం రాబోతుంది. కాబట్టి కేవలం ఈ అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టినటువంటి డెడ్ లైన్ ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలింది. ఈ నెల లాస్ట్ వరకు అంటే 31 వరకు డెడ్ లైన్ అయిపోతుంది. పెంచే అవకాశాలు లేవు. ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశమే లేదు. వాళ్ళు లొంగిపోతే 31 లోపు లొంగిపోవాలి, లొంగిపోకపోతే చంపేస్తామనేటువంటిది డెడ్ లైన్ విధించారు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి అమిత్ షా. అయినా లెక్క చేయకుండా మిసిన్ బెస్రా ఇంకా సరండా అడవులలోనే ఉన్నాడంట. ఆ అడవుల్లోకి ఆయన లక్ష్యంగా, మిసిన్ బెస్రా లక్ష్యంగా సిఆర్పిఎఫ్ బలగాలు,
ఐటీబీపీ బలగాలు, అట్లాగే బిఎస్ఎఫ్ బలగాలు, ఈ 3 రంగాలకు సంబంధించినటువంటి బలగాలతో పాటు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు మొత్తంగా 15,000 మంది సరండా అడవులలో మిషన్ బెస్రా కోసం గాలింపు చర్యలకు ముందుకు పోతున్నట్ట కుంబింగ్ చేపడుతున్నారు. సరండా అడవులను జల్లెడబడుతున్నారు. ఏ క్షణంలోనైనా గణపతి ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయే అవకాశాలున్నాయని కూడా ఇంకొక చర్చ కొనసాగుతా ఉంది. ఆపరేషన్ కగారులో తుది అంకం మొదలైంది. అంటే కేవలం 4 రోజులే మిగిలింది. 4 రోజులలో గణపతి లొంగిపోతాడా, మిషన్ బెస్రా లొంగిపోతాడా, వాళ్ళు చెప్తున్నటువంటి 60 మంది మావోయిస్టులు లొంగిపోతారా, లేదంటే ఎన్కౌంటర్లో చంపేస్తారా, ఈ 4 రోజులలో ఏం జరగబోతుంది అనేటువంటిది దేశం మొత్తం డెడ్ లైన్ వైపే చూస్తున్నారు. అయితే ఈ జార్ఖండ్ రాష్ట్రంలో కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు మిషన్ బెస్రాతో పాటు ఆ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైనటువంటి ఆసిమ్ మండల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉన్నారట. ఆయనతో పాటు 60 మంది ఉన్నారట. అది మనం చెప్తుంది కాదు, నిఘా వర్గాలే చెప్తున్నటువంటి మాట. ఆ అటవీ చుట్టూ ప్రాంతాల గ్రామాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులతో కూడినటువంటి పోస్టర్లన్నీ కూడా డిజైన్ చేసి ఆ గ్రామాల పరిధిలో అతికించిర్రు పోలీసు వారు. వేట ప్రారంభించిన ఈ బలగాలు అయితే తమను రక్షించుకోవడం కోసం మావోయిస్టులు ఐఈడి మందు పాత్రలను అమరుస్తూ వాళ్ళు ముందుకు పోతున్నారు. పోలీసు బలగాలు ఆ ఐఈడి పాత్రలను వెలికి తీసుకుంటూ వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం కోసం ముందుకు కదులుతున్నాయి బలగాలు. అయితే ఈ గాలింపు చర్యలో సరండా అడవులలో మిషన్ బెస్రాను పట్టుకోవడం కోసం నూతన టెక్నాలజీని కూడా ఈ భద్రతా బలగాలు వాడుతున్నాయి. అధునాతన డ్రోన్ల సహాయంతో వాళ్ళ ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సరండాలో ఉన్నటువంటి మావోయిస్టుల దగ్గర AK-47 గన్స్ కూడా ఉన్నాయనేటువంటిది పోలీస్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇన్సాన్స్ రైఫిల్లు ఉన్నాయట, గ్రనేడ్ లాంచర్లు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్తున్నారట. ఈ సరండా అడవులు సుమారు 800 చదరపు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. ఇది ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మధ్యలో ఈ అడవులు 800 చదరపు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఈ సరండా అడవులు ఉన్నాయి. జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి. కాబట్టి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ కుంబింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారట. ఇది ఇలా ఉండగా కీలక నేత గణపతి, ఆయన భార్య రత్నాబాయి, వార్తా శేఖర్, కమాండర్ రేలా వీళ్ళు లొంగిపోతే తెలంగాణలో మావోయిస్టులు లేరు, మావోయిస్టు రహిత తెలంగాణగా మారబోతుంది అనేటువంటిది నిఘా వర్గాల అంచనా. దండకారణ్యం DKSZC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇప్పటికే మావోయిస్టు రహిత దండకారణ్యంగా మారింది అని పోలీస్ వర్గాలు చెబుతున్నారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెట్టినటువంటి ఐఈడి మందు పాత్రలను ఇప్పటికే ఎక్కువ అన్ని కూడా నిర్వీర్యం చేసినాం అనేటువంటిది పోలీస్ వర్గాలు చెబుతున్నారు. మరి ఇది ఇలా కొనసాగుతుంటే మావోయిస్టు గణపతి లొంగుబాటుకు సన్నాహాలు నిర్వహిస్తున్నాడట. కేంద్ర ప్రభుత్వంతో ఆయన టచ్ లోకి వచ్చినటువంటి వార్తలు కూడా కొన్ని వచ్చినాయి. మావోయిస్టు కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఏ క్షణంలోనైనా లొంగిపోవచ్చు. వాళ్ళతో కొన్ని డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిండు. వాళ్ళు ఒప్పుకుంటే ఏ క్షణమైనా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఈ నెల మార్చి 31 లోపు భారతదేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దానిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. దానిలో భాగంగా ఆపరేషన్ కగారు వచ్చింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అనేక రకాల దఫాలుగా చర్చలు కొనసాగించి ఈ మావోయిస్టులు లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు ఫండ్ కూడా ఇచ్చింది. ఈ నెల 30న 193 నిబంధన క్రింద పార్లమెంటులో అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు. అది ప్రవేశపెడితే కనుక ఖచ్చితంగా గణపతి లొంగిపోవాల్సిందే. ఈ నిబంధన కింద ప్రజా ప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ ఏక్నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించి స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానంపై చర్చ తర్వాత దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, సాధించిన విజయాల గురించి అమిత్ షా సభలో వివరించబోతున్నాడు. 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, ప్రభాకర్ రావు, పర్కాల్వీర్, పడకల్ స్వామి, చందర్రావు, మడావి, హిడ్మా ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో హతమవ్వడం, మల్లోజుల వేణుగోపాలరావు, దేవుజీ,
మల్లా రాజిరెడ్డితో పాటు దాదాపు 4,000 మంది మావోయిస్టులు లొంగుబాటు పట్టడంతో నక్సలిజం దరిదాపు అంతమైనట్లేననేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు. గణపతి కూడా లొంగిపోతే నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేసినట్లే లాంఛనప్రాయంగా ప్రకటించేందుకు షా సన్నద్ధమవుతున్నాడు. గణపతి సోదరుడు రామచంద్రరావు ఇప్పటికే తన సోదరుడుని గణపతిని లొంగిపోవాలని జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మీడియా ముఖంగా అభ్యర్థించిండు. కాగా ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ సాయి కుమార్, ఎస్ఐబి ఐజీపీ సుమతి తదితరులు షాతో జరిపిన సమావేశంలో గణపతితో పాటు పలువురు నాయకులు, మావోయిస్ట్ నాయకులు లొంగుబాటు పునరావాసం గురించి చర్చించారు. మొత్తం మీద దేశంలో నక్సలిజం అంతం కావాలని కంకణం కట్టుకున్న అమిత్ షాకు కేవలం మిగిలింది 4 రోజులు మాత్రమే మిగిలింది. మావోయిస్టులు మరి ఒక్క దళమైన మిగిలి కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరాలనే ఆలోచనలో మిసిన్ బెస్రా అలియా సునీల్ ఉన్నాడా, గణపతి కూడా ఉన్నాడా, లేదా లొంగిపోవడానికి వాళ్ళు చర్చలు కొనసాగుతున్నాయనేటువంటిది మీడియా కథనాలు. మరి ఆపరేషన్ కగారు కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. 4 రోజుల్లో ఏం జరగబోతుంది? గణపతి లొంగిపోతాడా, మిసిన్ బెస్రా లొంగిపోతాడా, లొంగిపోకుండా కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతారా? చూడాల్సింది.